సంక్రాంతి పర్వదినం సందర్భంగా గోదావరి జిల్లాలకు వచ్చేటువంటి అటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారితో ఈ ప్రాంతానికి సంబంధించి భీమవరం పరిసర ప్రాంతాల్లోని అన్ని హోటల్స్ గానీ, అలాగే గెస్ట్ హౌస్‌లు గానీ, ఇతర కళ్యాణ మండపాలు ఇటువంటి వాటి దగ్గర ఉన్నటువంటి రూమ్స్ గానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం బుక్ అయిపోయిన పరిస్థితులైతే కూడా ఉన్నాయి. 3 నెలల క్రితమే మొత్తం ఈ రూమ్స్ అన్నీ కూడా బుక్ అయిపోయిన పరిస్థితి. మనం విజువల్స్‌లో కూడా స్పష్టంగా చూడొచ్చు. అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం భీమవరంలో ఉన్నటువంటి హోటల్స్ యాజమాన్యం అంతా కూడా చక్కగా ఆ రూమ్స్‌ని మొత్తం సిద్ధం చేయడం గానీ, అలాగే డెకరేట్ చేయడం గానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని విశేషంగా ఆకట్టుకునే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కూడా ఇతర ప్రాంతాల వారికి తెలిసే విధంగా కూడా హోటల్స్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో మొత్తం హోటల్స్‌తో పాటు హ్మ్. వివిధ రకాలుగా ఉన్నటువంటి గెస్ట్ హౌసు, అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి ఫామ్ హౌస్‌లు గానీ, అలాగే ఇతర సందర్భాల్లో అంటే మిగతా చోట్ల ఉన్నటువంటి అనేక చోట్ల అలాగే రకరకాలుగా ప్యాకేజీల రూపంలో గూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులున్నాయి. సూట్ రూములు అలాగే మొత్తం ఆహ్, డబుల్ బెడ్‌రూమ్సు, అలాగే డబుల్ కాట్సు ఇలాగ రకరకాల సూట్ రూమ్స్ ఇయన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ఫ్యామిలీస్‌తో వచ్చేవారికి, అలాగే వీఐపీల కోసమని ఇలా రకరకాలుగా అందరూ ఎవరొచ్చినా కూడా వారికి తగ్గ స్థాయిలో ప్యాకేజీల రూపంలో మొత్తం రూమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసిన పరిస్థితులైతే కూడా ఉన్నాయి. మొత్తానికి సంబంధించి ఒక్కొక్క హోటల్‌లో ఆ హోటల్ స్థాయిని బట్టి 3 రోజుల ప్యాకేజీ, వారం రోజుల ప్యాకేజీ ఇలా ప్యాకేజీల రూపంలో కూడా మొత్తం హోటల్స్ అన్నీ కూడా రూమ్స్‌ని అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరు వచ్చినా 3 రోజులకి ఆయా హోటల్ స్థాయిని బట్టి రూ. 1,00,000 వరకు 3 రోజులకి షూట్ రూమ్‌లయితే 3 రోజులకి రూ. 1,00,000 వరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితులున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అయితే కొంత లాడ్జ్‌లు ఈటిల్లో అయితే కూడా 3 రోజులకి కూడా రూ. 50,000 వసూలు చేస్తున్న సందర్భాలున్నాయి. అంటే ఇలా రకరకాలుగా ప్యాకేజీల రూపంలో వసూలు చేస్తున్నటువంటి ఈ పరిస్థితి ప్రస్తుతం భీమవరంలో నెలకొని ఉంది. అయితే ఎక్కడా కూడా ఇప్పుడు ఎవరికైనా రూమ్ అర్జెంట్ అయ్యి బుక్ చేద్దామన్నా కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఎందుకంటే 3 నెలల ముందుగానే ఈ రూమ్స్ అన్నీ కూడా బుక్ చేసుకున్న పరిస్థితుల్లో వచ్చేవారికి ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యాలు కలిగించకోకుండా వారికి అవసరమైనటువంటి మంచి వాతావరణం ఇక్కడ ఏర్పడే విధంగా కూడా ఈ రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం. దాదాపు భీమవరంలో ఉన్నటువంటి 50 పైగా హోటల్సు, అలాగే వివిధ రకాల గెస్ట్ హౌస్ 100కు పైగా గెస్ట్ హౌస్ గానీ, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపాల్లో ఉన్నటువంటి రూమ్స్ దగ్గర దగ్గర వేలాది రూమ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం హౌస్‌ఫుల్ అయిన పరిస్థితులు ప్రస్తుతం భీమవరంలో నెలకొన్నాయి. అలాగే భీమవరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పాలకొల్లు, నరసాపురం, అలాగే తాడేపల్లిగూడెం, తణుకు ఈ ప్రాంతాలకు సంబంధించిన హోటల్స్, అలాగే ఇతర గెస్ట్ హౌస్‌లు అన్నీ కూడా మొత్తం ఇప్పటికే బంధుమిత్రులతో గానీ, లేదంటే ఫ్రెండ్స్‌తో గానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చుతో గానీ అన్నీ కూడా పూర్తిగా బుక్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే వచ్చే అతిథులకి ఎటువంటి అసౌకర్యాలు కలక్కోకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అంటే వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా కూడా అటు హోటల్స్ నిర్వాహకులైతే కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం భీమవరంలో నెలకొని ఉన్నాయి. వీడియో ప్రసాద్‌తో శ్రీనివాస్ 10 టీవీ భీమవరం నుంచి.